ప్రపంచ దేశాలలో భారత్ను అగ్రగామిగా నిలుపుతున్న మహానేత ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74 జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ శాఖ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా ఉండాలని నిత్యం దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి గాజుల వెంకయ్యనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దారా సాయిగుప్తా, వెత్స నాగరాజు, శిఖా రవీంద్ర, కుశల్ కుమార్ జైన్, టి వెంకటేశ్వరరావు, దుద్దుకూరి హనుమంతరావు, అడుసుమిల్లి సుధాకర్, డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతికి కూడా శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడం కోసం 3వ ఆర్థిక బలమైన దేశంగా ఏర్పరచడం కోసం ఈ దేశం సుసంపన్నంగా ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూసే విధంగా దిశ నిర్దేశించిన భారతీయత్వాన్ని పుణికింపజేసుకున్న మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఏ విషయంలో తీసుకున్నా, క్రమశిక్షణలో తీసుకున్నా, భారతదేశ ఆర్థిక పరిపుష్టిలో తీసుకున్నా, అదేవిధంగా ఈ చుట్టుపక్కల దేశాలన్నిటితో శాంతి సహకారాలు తీసుకున్నా, ఈ రోజున ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిగా తీసుకున్న ఏ దేశంలో ఉన్న ఏ అంశంకైనా భారతదేశం యొక్క మాటని, భారతదేశం యొక్క పలుకుని వినిపించడంలో తన యొక్క కృషి ఎవరైనా కూడా విమర్శించలేరు. ఎందుకంటే ఆయన యొక్క నిబద్ధత, ఆయనలో ఉన్న క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆలోచన విధానం ఈ దేశానికి వారిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. 150 కోట్ల భారత ప్రజల ప్రియతమ నాయకుడు, భారత ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలోనూ పేరెన్నికగన్న నాయకుడు నాగరాజు గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక సామాన్య కుటుంబంలో, అత్యంత పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి దాదాపు 4 పర్యాయాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రాన్ని అటు ఆర్థిక, వాణిజ్య, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో ఎంతో ముందంజలో ఉంచడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక పేరెన్నికగన్న రాష్ట్రంగా, అన్ని రంగాల్లోనూ ముందర ఉన్న రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోని ముఖ్యమంత్రులకై ఆదర్శంగా నిలిచారు. తొందరలోనే భారతదేశాన్ని మళ్ళీ వైభవం స్థితికి తీసుకొచ్చి విశ్వగురువుగా ప్రపంచంలో నిలబెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి వ్యక్తి మన ప్రధాని మోడీ. ఆయన చిరకాలం ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, ఆయన నాయకత్వంలో భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలని, విశ్వగురువుగా తన స్థానాన్ని నిలుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.